జనాలు మోసం చేశారు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఓట్లే లేదంట. ఆ ఇష్యూ అయితే మనకు తెలియదండి. డబ్బులు తీసుకుని ఓట్లేదు, ఓట్లేతాకి వేసారు అంటున్నారు కానీ మరి ఏమైనా తేడా జరిగింది అని జనాలు ఊహ. అది అంతవరకు. నిజంగా జరిగింది అనుకుంటున్నారా? అలా ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా? అదైతే మరి ఎవరి వల్ల కాదేమో అనుకుంటున్నాం, మరి జరిగిందని ఊహతుంది జనాలు. అదే జరిగితే మరి ఇదివరకు ఎన్నికల్లో ఆయనకు 150 సీట్లు వచ్చినాయి కదా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు అదే ఈఎంలు తేడా జరిగినాయి అది అన్నాడు. మరి ఈయనైతే అదేం అనట్లేదు, ఏదో మోసం జరిగింది అన్నగాడికి మాట్లాడుతున్నాడు కానీ మనకి పూర్తిగా అయితే క్లారిటీ లేదు. అది మరి ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండిద్ది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి లాగే పరిపాలన ఉండిద్దా? ఏమంటే ఇప్పుడు 3 సార్లు గెలిచాడు చంద్రబాబు నాయుడు. ఆ పథకాలు ఈ పథకాలు ఈ పథకాలు ఆ పథకాలు అన్నాడు. ఒక్క పథకం కూడా నెరవేర్చలా. ఈ కాడ అట్లా అనుకుంటున్నాం కానీ నెరవేర్చడా అనుకుంటున్నా. మరి అయినా ఎందుకు చేశారంటారు? అది జనాలకి తెలియాలండి, మనకి జనాలు. ఆయన అన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దానివల్ల జనాలకి యొక్క ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రచారం చేశారు. అది వాస్తవేనంటారా? అది ఎట్లా వాస్తవం అండి? ట్రిబ్యునల్ కూడా క్లారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎట్లా వాస్తవం కానీ ఏంటంటే దాన్ని బహిరంగంగా చేశారు టీడీపీ వాళ్ళు. దాన్ని బట్టి ఇక టీడీపీ వాళ్ళు ఏం అది జనంలోకి వెళ్ళిపోయి ఇట్లా మోసం చేస్తారేమో అన్నట్టుగా ఆలోచించి అట్లా చేశారేమో అనుకుంటున్నాను. అంటే కేంద్రం ఒక పాలసీ తీసుకొచ్చింది, ఆ పాలసీ ప్రకారంగా సొంత పాలసీ తీసుకురావడం ఎంతమంది కరెక్ట్ అంటారు? దాన్ని మార్చాడని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పాలసీ అది మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చమన్నది కరెక్ట్ కదా. ఆయన పాలసీ ఇప్పుడు చేసినట్టు అంటున్నారు కదా మనకి. మరి అదే జనాల్లోకి తీసుకొచ్చేసి అబద్ధపూర్వకంగా చేసి దాన్ని బహిర్గతం చేశారు. అందువల్ల మ్యాక్సిమం ఓడిపోయాడు అంటారా? రైతులు వేసింది అదే దెబ్బండి. రైతులు భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే దెబ్బేశారు. అదినే మందు ఒకటి ఏదో బ్యాండ్, ముందు బ్యాండ్లు లేవు, ఈ బ్యాండ్ తెచ్చారు, రేట్లు పెంచేశారు అన్న కాడికి మందు తాగే వాళ్ళు కూడా అదే దెబ్బేశారండి. అది ప్యాలెస్లు కట్టుకుంటూ వెళ్ళాడు అంటున్నారు, నిజమేనంటారా? ప్యాలెస్లు కట్టాడంటగా, ఊరికో ప్యాలెస్ కట్టాడంటగా. జిల్లాకు ప్యాలెస్ కట్టారు అంటున్నారు కానీ మరి అయితే మనకి అది దాని గురించి క్లారిటీ మనకి తెలియదండి. విశాఖపట్నం ప్యాలెస్ గురించి చెప్పండి. విశాఖపట్నం ప్యాలెస్ అంటే అది పరిపాలన రాజధాని అన్నట్టుగా కట్టాడు. మరి అది పరిపాలన రాజధాని చేస్తే అక్కడ బాగానే ఉంది. మరి పరిపాలన రాజధాని ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం అదే ఉంటే అది పరిపాలన రాజధాని చేసేవాడు. దాని గురించి టూరిస్టులకి వాటికి వస్తారని కట్టాడు. మరి ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, మరి అది ప్రభుత్వం కింద లెక్క వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులతో కట్టాడు, అదే ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టాడు, అది సొంతంగా కట్టుకున్నాడు అని అంటున్నారు. అది అంతా అబద్ధం అండి. అది మరి దాంట్లో అంత డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా సార్. విఐపీలు అంటే ఏదో ఒకలాగా పెట్టేసి ఉండొచ్చు కదా. కొన్ని లక్షల కోట్లు చేసే వస్తువులను పెట్టేసి ఫర్నిచర్ని చేయాల్సిన అవసరం ఏముంది? అదైతే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుతాను ప్రమాణం చేయడం కూడా నాది వైజాగ్లోనే అని చెప్పాడు. దాన్ని దృష్టిలో ఉండించుకుని అది రాజధాని కాబట్టి అట్లా కట్టాడు కానీ లేకపోతే మామూలుగా అయితే కట్టాడు అసలు. అది మరి ఇంటి దగ్గర 1000 మంది సెక్యూరిటీ అవసరం, ఇంట్లో ఉండే ఆయనకి అంతమంది అవసరమా? అదే అండి మరి కోట్లు ఒక్కో సెక్యూరిటీకి లక్షల్లో ఇచ్చాడు. మరి ఆ డబ్బు అంతా మందే కదా, అంతమంది సెక్యూరిటీ అవసరం, ఇంట్లో ఉండడానికి 1000 మంది అవసరమా రోజుకి? అది మనకైతే తెలియదు సార్, అదైతే మనకు తెలియదు. సెక్యూరిటీ అన్నది ఆలిగాలిగా చూసుకోవాలి కానీ మనకైతే తెలియదు. చంద్రబాబు అయితే పెట్టిన పథకాలు అయితే నెరవేర్చలేరా? ఏమంటే ఈ పాటికైతే మత్స్యశాఖ భరోసా ఒకటి అది ముందుగానే పడిపోవాలి. అది రైతులది విత్తనాలు కానీ అదొకటి ఏడాలి పాటికి పడిపోవాలి. మరి అన్నీ మరి ఇంకా ఇవ్వలేదు. మరి ఇస్తాడని ఉచిత బస్సు అన్నాడు, అది నెరవేర్చలే. ఇంకా మరి ఇంకా ఈ నెలకల్లా నెరవేర్తాడో అది కూడా లేదో మరి మనకైతే తెలియదు.